తమిళనాడు ప్రజలకి సినిమాల మీద ఉన్న ఆసక్తి, ఆ ఇంపాక్ట్ వేరే వాటి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మిగతా అన్ని ఇండియాలో టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్ చాలా ఉన్నాయి. కానీ అదేంటిది కోలీవుడ్ మాత్రం ఎలా ఉంటుందంటే మిగతా అందరూ అభిమానులు ఉంటారు, అక్కడ మాత్రం పిచ్చి నెక్స్ట్ లెవెల్ పిచ్చ అంటారు చూసారా, పిచ్చికి నెక్స్ట్ లెవెల్ పిచ్చలో ఉంటారనమాట. అంటే చూడండి పొద్దున్న కౌంటింగ్ రోజు కూడా మీరు చూస్తే డిఎంకే ఒక 40 అంత లీడ్లో ఉంది, ఇంకా టీవీకే అది జస్ట్ 3-4 లీడ్లో ఉంది. అప్పుడే ఎవడో డిఎంకే కూడా వచ్చే నెక్స్ట్ మాదే వస్తారా అంటే ఒకడు గొంతుకోసేసుకున్నాడు తిరుచిలో. అంటే అంత పిచ్చి మా హీరో ఓడిపోతున్నాడు అనే బాధతో కోసేసుకున్నాడు అంట. లేకపోతే మధ్యాహ్నం 2కో ఎంతకో సభ అన్నారండి కరూరుది. చాలా టైం ఉంది అప్పుడు. కరూరుది 2కో ఎంతకో సభ అన్నాడు. ఆఫ్ కోర్స్ ఆయన 7కి వచ్చాడు. 2 కంటే పొద్దున్న 5 నుంచి ప్రాంగణంలోకి వెళ్ళిపోయారంట. చూడండి అసలు చెప్పులు పరిగెట్టారు కదా ఎటు చెల్లా చెదరుగా, ఆ చెప్పులు పోగు 2 లారీలు లోడ్ వెళ్ళిందంటే మీరు నమ్ముతారా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో. సో ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఆయనకి మరి సిమ్టమ్స్ మేబీ సరిగ్గా ఆయన 2 సార్లు యూనియన్ అదే ఫ్యాన్స్ అసోసియేషన్ యూనియన్తో మీటింగ్ పెట్టినప్పుడు 2 సార్లు ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఒకసారి 15 రోజుల వరకు హాస్పిటల్ అయిపోయాడు, ఒకసారి 4 డేసే ఉన్న హాస్పిటలైజ్ వచ్చేసాడు. మేబీ తన గురువులో ఎక్కువ ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు కాబట్టి వెళ్ళడం కరెక్ట్ కాదని ఎవరు చెప్పారు ఏంటో మొత్తానికి ఆయన డ్రాప్ అయిపోయాడు. సో అదే కదా మొన్న ఆయన ఎవరు అర్జున్ ఆయన పేరు జనరల్ సెక్రటరీ టీవీకే, ఆయన అదే అన్నాడు రజనీకాంత్ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు, బట్ మా అన్న అలా కాదు వస్తున్నాడని. వెంటనే రజనీ ఫ్యాన్స్ విజయ్ ఓడిపోతాడు అది ఇది ట్రోల్ చేశారు. దాన్ని డిఎంకే వాళ్ళు క్యాష్ చేసుకొని మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి నేనే వస్తాను 175 వైనాట్ అన్నాడు. అలాగా కొన్ని సర్వేలతో ఈయన చేయించాడు. కాకపోతే కౌంటింగ్ 4వ తేదీ అయితే ఏప్రిల్ 30న ఒక కంపెనీ సర్వే చేసింది. ఆ సర్వేలో అసలు ఏ పార్టీ వస్తుందని కాకుండా మీరు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నారు అని అడిగారు. అడిగితే 35% తలపతి విజయ్ కావాలన్నారు. సో అక్కడ అర్థమైపోయిందిగా లోపాయకారంగా అక్కడ వ్యక్తితో సంబంధం లేకుండా అన్న సీఎం అవ్వాలని కొట్టేశారు. కొట్టడంతోనే ఈ స్థాయి వచ్చింది. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తవాడు పాతవాడు అంటారా, ఏముందండి ఆయన సినిమా అనుభవం ఉంది. సర్కార్ సినిమాలో ఏదైతే టెక్నికల్ ప్లే చేశాడో అదే టెక్నాలజీ సర్కార్ సినిమా చూసారు లేదా ఆయనది, సేమ్ అదే టెక్నాలజీ ఇక్కడ రియల్ లైఫ్లో కూడా ముందే ఐడియాలజీ ఉంది ఆయనకి. వెళితే ఒకవేళ రాజకీయాల్లోకి యాక్చువల్గా పొద్దున్న కూడా నేను ఒక ఆర్టికల్ చదివింది ఏంటంటే ఒక 3 years బ్యాక్ ఇంచుమించు హయ్యెస్ట్ అదెన్నో 800 ఇంత నెంబర్ గుర్తులేదు అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయట తమిళనాడులో ఒక్క విజయ్కే. సో వాళ్ళందరూ సోషల్ సర్వీస్ చేస్తూ స్థానికంగా ఈ వార్డు మెంబర్ గాను పంచాయతీ ప్రెసిడెంట్ గాను గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఇండిపెండెంట్గా. బికాజ్ ఆఫ్ నేను విజయ్ ఫ్యాన్ని, మా అన్న పార్టీ పెడితే అప్పుడు పార్టీలోకి వెళ్తాము, ప్రస్తుతానికైతే అన్న పేరు మీద ఇండిపెండెంట్గా వెళ్తున్నామని అన్నారట. సో అట్లాగా పంచాయతీ ప్రెసిడెంట్లో ఒక 130 మంది ప్రెసిడెంట్లు అయ్యారంట ఈయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లే. సో అక్కడ ఈయనకి ధైర్యం వచ్చింది, ఓకే మనం రావచ్చు. సో అందుకే ఆయన ఓన్లీ క్షేత్రస్థాయి వరకే ఉండిపోయాడు, అంత అవసరం పడలేదు ఆయనకి అసలు. కానీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనుకుంటాను కదా సార్ ఈ రకంగా ఫ్యాన్స్ ఇండిపెండెంట్గా వాళ్ళే పార్టీల్లో ఉండి వాళ్ళే చెయ్యడం అనేది. ఎంత అంటే లేదు ఎంజీఆర్ గారికి ఎంతకన్నా భయంకరంగా ఉండేది. అప్పుడు ఇంకా పిచ్చి ఎంజీఆర్ అంటే, మనకి ఇక్కడ రాముడు అన్నగారు అక్కడ రాముడు వాళ్ళు కదా. సో పిచ్చి ఉంటే కాకపోతే అప్పుడు ఎంత మనకి న్యూస్ తెలియదు. ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈయన కూడా ఏం జరుగుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇప్పుడు విజయ్ ఇప్పుడు మనకి డిఎంకే ఏడిఎంకే ఉంది, ఇప్పుడు అందరూ కూడా ఏడిఎంకేతోనే ఇంకా ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉంది, ఇద్దరు పొత్తు పెట్టుకుంటారు అని అంటూ ఉన్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇంకా అదే ఫైనల్ అని అనుకోవచ్చా, ఇంకేదైనా ఆలోచన మారే అవకాశం ఉందా? లాస్ట్ బీజేపీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉందండి, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంతేనా. ఎందుకంటే ఎన్నికల ముందు త్రిష కూడా అమిత్ షా గారిని కలవడం, ఆ రోజు నా బర్త్డే స్వామి ప్రసాద్ తీసుకొచ్చాను వెళ్ళి సంబరాల్లో పార్టిసిపేట్ డైరెక్ట్గా. అప్పటి వరకు విజయ్ ఇంటికి ఎవరు వచ్చారో లేదు మనం చూడలేదు, కానీ పార్టీ కార్యకర్తలు ఎవరు రాలే. 2 hours లోపల ఆమె ఉంది కదా. ఆల్రెడీ మన మంచులక్ష్మి గారు, చార్మి గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఏంటంటున్నారు, నీకు యూనివర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చింది, ఈ బర్త్డే స్పెషల్ అంటే వాళ్ళకి పర్సనల్గా షేర్ చేసుకుంటారు తెలుసు. వాళ్ళంతా ఓపెన్గా పెట్టినప్పటికీ దాన్ని మళ్ళీ ఆవిడ రీషేర్ చేయడం త్రిష గారు అంటే యాక్సెప్టెన్స్ అయినట్టుగా, ఎంకరేజింగ్ అని అనుకోవచ్చు. ఎంకరేజ్ ఈవిడ కూడా ఇష్టమైనట్టే కదా ఇది రీషేర్ చేసిందంటే. సో మేబీ అంటే ఒకవేళ కాంగ్రెస్ అని పొద్దున్న టాపిక్ వచ్చిందండి, కాంగ్రెస్కి 5 సీట్లే ఉన్నాయి, ఈయనకి వచ్చిన 108, ఇంకా 10 కావాలి 118కి. 10లో 5 అంటే 13 అవుతున్నాయి, 108, 5, 113, ఇంకా 5 ఎక్కడి నుంచి తెస్తాడు?
సరే ఈ 5 కూడా ఎన్ని డిమాండ్ పెడతారో వాళ్ళు. లేదు సెంట్రల్లో మనలా ఇప్పుడు టీడీపీ కూడా మంచి బలంతో మనం గెలిచేది, వైకాపా మీద భయంకరంగా గెలుస్తుంది టీడీపీ. కానీ ఎందుకు బాబు గారు జాగ్రత్తగా ప్లాన్ చేసి జనసేన ఎందుకు పెట్టారు? సెంట్రల్ నుంచి ప్రతిదీ మనకి ఈజీ యాక్సెస్ అయిపోతుంది, ప్రతిదీ మంచి ఫండ్ రూపంలో వస్తుంది. ఏ కంపెనీ అయినా కూడా సెంట్రల్గా ఉంటే ముందు ఏపీ వైపు చూడమని చెప్తుంది. ప్లస్ ఈయన ట్రై చేస్తున్నాడు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఈజీ అవుతుంది కదా. సో అక్కడ కూడా అలాగైనా చెయ్యొచ్చు. లేదంటే బీజేపీ స్ట్రాటజీ మీకు నాకు అర్థం కాదు, అంతా అయ్యాక ఓహో బీజేపీ స్ట్రాటజీ ఇలా ఉందా, జరిగిందా అనుకున్నా కదా. సో వాళ్ళు మేధావి స్క్వేర్ వాళ్ళు స్క్వేర్ సార్. ఇక్కడ ఇన్ఫినిటీ అనుకోండి, ఇంకా అసలు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇన్ఫినిటీ స్టేజ్కి. ఒక చిన్న ఫైనల్ సార్, త్రిషాకి సంబంధించి ఏవైతే ఇప్పుడు అవి రూమర్స్ అంటామా లేకపోతే ఇంకోటి బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసాం. సో అకార్డింగ్ దట్ ఒకవేళ త్రిష రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే పెరంబూర్ నుంచి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. పెరంబూర్ కాదు, పెరంబూర్ ఆయన ఉంచుకున్నాడు, తిరుచి రాజీనామా చేశాడు. సో చేస్తుందా? ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆమెకి ఏమి ఇచ్చే అవకాశం ఉండొచ్చు మన అంచనాల ప్రకారం? యాక్చువల్గా అయితే ఇది మొన్న కౌంటింగ్ రోజు ట్రోల్స్ ఏంటంటే డిప్యూటీ సీఎం కాదు, హోమ్ అంటే ఏ హోమ్ కన్నా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అండ్ అనాలిసిస్? అంటే క్రియాశీలకంగా ఉండకపోవచ్చు కానీ చూద్దాం. అంటే దీని మీద ఇంకొంచెం ముందుకెళ్ళి ఎంజీఆర్ గారికి ఒక జయలలితలగో విజయ్కి ఒక త్రిష అలాగా అన్నట్టు కూడా రాసేస్తున్నారు. కానీ చెప్పలేం మరి, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందంట. ముందు కాదుకూడదంటే ఈ హడావిడంతా అయిపోయాక ఆయన ఒక స్ట్రీమ్ లైన్లో పడిన తర్వాత ఏముంది, ఎమ్మెల్సీ ఇలాంటివి ఏవో చేసైనా చేయొచ్చు, లేదా రాజ్యసభగా ఇవ్వచ్చు. ఒకేసారి రాకుండా మెల్లమెల్లగా ప్రయాణం స్టార్ట్ చేయడమే బెటర్. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, నేను నటుడినే కానీ రాజకీయాల్లో నటించిన అన్నాడు. అదే పెద్ద నటన అసలు. ఎక్స్ప్రెషన్ తో చెప్తాడు ఏముంది, ఎన్ని టేకులు చేసుంటాడు. ఇప్పుడు 65 సినిమాలు యాక్ట్ చేశాడు, ఎన్ని టేకులు, ఎన్ని ఎక్స్ప్రెషన్స్, ఎన్ని సన్నివేశాలు, అవన్నీ ఆయనకి సినిమా జీవితంలో తారసపడినవే ఇక్కడ ఎదురవుతున్నాయి. సింగిల్ టేకే కదా. సో ఎక్కడ ఎలా కొట్టాలో కూడా ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది, ఆ అటెన్షన్ వచ్చేస్తుంది. నిన్న మధ్యాహ్నానికే మొత్తం ఆయన ఇంటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసారు, గవర్నమెంట్ అంతా కూడా లాంఛనాలతో రెడీ చేసేసింది. సో వాళ్ళ ముందే ఆల్రెడీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందనో లేదు గెలుస్తాడని ఉద్దేశంతోనో ఆల్రెడీ ఆయన విదేశాలకు కూడా వెళ్ళొచ్చాడు. ఏదో భారీ సెటప్తో భారీ ప్లాన్తోనే ఉన్నాడు, భారీ ప్లాన్తోనే ఉన్నాడు. అవునవును. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. మొత్తానికి పూర్తిగా రాజకీయాలను అయితే చాలా మంచి మార్పు వచ్చింది. ప్రజలు వాళ్ళకి తగ్గ నాయకుడిని ఎన్నుకోవడానికి ఈసారి ముందుకొచ్చారు, ప్యూర్ హార్ట్ తోని, భయం లేకుండా, లేదా ఏవో మేనిఫెస్టోలో అవి చూసి ఇవి చూసి అట్లా కాకుండా ఈసారి కొంచెం మార్పును కోరుకున్నారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.